చట్టాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో చట్టాలకు సంబంధించి కోర్టులు వెల్లడిస్తున్న తీర్పులను పరిశీలించడం కూడా అంతే ముఖ్యం. కోర్టులు ఇచ్చిన తీర్పులను తెలుసుకోగలిగితే భూ హక్కులను మరింత బలంగా కాపాడుకోవచ్చన్నది నిపుణుల మాట. ఈ ఏడు గడిచిన 4 నెలల్లో భూములకు సంబంధించి 10 కీలకమైన తీర్పులు వెలువడ్డాయి. అందులో వక్ఫ్ భూములకు సంబంధించి కీలకమైన తీర్పు వచ్చింది. ఆ తీర్పు సారాంశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే, నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా భూములకు సంబంధించి ఎన్నో విషయాలు మాట్లాడుతూ వస్తున్నాం. ఈరోజు మనం ఇటీవల కాలంలో గౌరవ హైకోర్టు, తెలంగాణ గౌరవ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు వారు భూములకు సంబంధించి ఈ సంవత్సరం 2021 సంవత్సరం గత 4 నెలలుగా ఇచ్చిన కీలకమైన తీర్పులేంటి, వాటి సారాంశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చట్టాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో ఆ చట్టాలకు సంబంధించిన కోర్టు తీర్పులు కూడా అంతే ముఖ్యం. ఈ చట్టాలని ఏ విధంగా కోర్టులు అర్థం చేసుకుని ఇంటర్ప్రిట్ చేస్తున్నాయి, కోర్టులు ఇచ్చే తీర్పులని మనం గనక ఒకసారి తెలుసుకోగలిగినట్లయితే మన హక్కుల్ని మనం మరింత బలంగా కాపాడుకోగలుగుతాం. ఈరోజు నేను మాట్లాడబోయే అంశాలు కేవలం రైతులకు మాత్రమే కాకుండా రెవెన్యూ యంత్రాంగానికి, భూములపై పనిచేసే ఇతరత్ర అందరి వ్యక్తులకు కూడా ఉపయోగపడే సమాచారం. ఇప్పటిదాకా మనం తీసుకొచ్చిన సమాచారం అంతా, ఈ కార్యక్రమం ద్వారా మీకు అందించిన కార్యక్రమం అంతా రైతులకు ఉద్దేశించి చేసిందైనా సరే అన్ని వర్గాల వాళ్ళకి ఈ సమాచారం ఉపయోగపడుతున్నట్టుగా మీరందరూ సందేశాల ద్వారా తెలియజేస్తున్నారు. అందుకు ధన్యవాదాలు. ఇక కోర్టు తీర్పుల విషయానికి వచ్చినట్లయితే ప్రముఖంగా మనం ఈ 4 నెలల్లో ఒక 10 కీలకమైన తీర్పులు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడదాం. అందులో మొట్టమొదటిది వక్ఫ్ భూములకు సంబంధించి. ఈ మధ్యలో 2 రాష్ట్రాలలో కూడా చాలామంది రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య, అది పట్టా భూములు అనుకొని కొనుగోలు చేసి ఉంటారు. వారి చేతిలో ఒక పాస్బుక్ ఉండి ఉంటుంది, రికార్డులో కూడా పట్టాని ఉంటుంది. తీరా ఇప్పుడు చూస్తే ఆ భూమి వక్ఫ్ భూమి అని నిషేధిత జాబితాలో చేరిపోయింది. ఇట్లాంటి సందర్భంలో ఏ విధంగా ఆ జాబితా నుంచి వారి పట్టా భూములని తొలగించుకోవడానికి అవకాశం ఉంది అనే అంశంపై గౌరవ హైకోర్టు ఒక కీలకమైన తీర్పు వెలువరించింది. అందులో చర్చకు వచ్చిన అంశం ఏంటంటే, ఒక పట్టా ల్యాండ్ అనుకొని ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి కొనుగోలు చేశారు. ఏళ్ల తరబడి ఆ భూమి పట్టా భూమిగానే రికార్డులో ఉంటూ వచ్చింది. ఈ రోజున ఆ భూమిని వక్ఫ్ జాబితాలో చేర్చడం జరిగింది. అట్లా చేర్చినందుకు తొలగించడం కోసం వారు హైకోర్టుకు వచ్చినప్పుడు హైకోర్టు ఈ అంశాలని లోతుగా పరిశీలించి చూసి వక్ఫ్ భూములను ఏ విధంగా జాబితాలో పెడతారు, ఒకవేళ వక్ఫ్ భూముల జాబితాపై అభ్యంతరాలు ఉన్నట్లయితే ఏ విధంగా పరిష్కారం చేయించుకోవాలి అనే అంశంపై ఒక స్పష్టత ఇచ్చింది. గౌరవ హైకోర్టు తీర్పు మేరకు చూసినట్లయితే ఎప్పుడైనా వక్ఫ్ భూములని ఒక గెజెట్ ద్వారా నోటిఫికేషన్ చేస్తారు. పలానా భూమి వక్ఫ్ భూమి అని. వక్ఫ్ భూములను సర్వే చేసే అధికారము, వక్ఫ్ భూములని గెజెట్ ద్వారా నోటిఫై చేసే అధికారము సంబంధిత వక్ఫ్ బోర్డుకు ఉంటుంది. ఒకసారి గెజెట్లో గనక అది వక్ఫ్ అని నమోదైన తర్వాత సంవత్సర కాలం పాటు ఆ జాబితాలో తప్పొప్పులు ఉంటే ఛాలెంజ్ చేయడానికి భూ యజమానులకు అవకాశం ఉంటుంది. రెండోది, వక్ఫ్ ఆ జాబితాలో పెట్టేటప్పుడు రెవెన్యూ రికార్డులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఈ జాబితాలో పెట్టాల్సి ఉంటుంది గెజెట్ పబ్లిష్ చేసేటప్పుడు. అట్లా గనక నోటీస్ ఇవ్వకుండా జాబితాలో చేర్చినట్లయితే భూ యజమాని దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం, దాని మీద వక్ఫ్ బోర్డుకు వెళ్ళే అవకాశం కూడా ఆ చట్టంలో, వక్ఫ్ చట్టంలో కల్పించారు. కానీ ఇప్పుడు ఏళ్ళు గడిచిపోయాయి. ఈ వక్ఫ్ గెజెట్లన్నీ వచ్చినాయి 1960, 70, 80 ఆ ప్రాంతంలోనే వక్ఫ్ భూములకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్స్ అన్నీ అయిపోయినాయి సాధ్యమంత వరకు. ఇప్పుడు ఆ గెజెట్లో ఉన్న సమాచారం ఆధారంగా నిషేధిత ఆస్తుల జాబితాలో ఈ మళ్ళీ ఒక కొత్త జాబితా తయారు చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి వక్ఫ్ భూముల జాబితా వస్తుంది. ఇప్పుడు గనక అభ్యంతరం ఉన్నట్లయితే, ఇప్పుడు అది ఆ జాబితాలో ఉండడం తప్పనుకున్నట్లయితే కాంపిటెంట్ సివిల్ కోర్టుకు వెళ్ళి తమ టైటిల్ నిరూపించుకోవాలి తప్ప ఈ విషయంలో హైకోర్టుకు రావడానికి వీల్లేదు. సివిల్ కోర్టు కన్నా వెళ్ళి టైటిల్ సూట్ వేసుకోవాలి, లేదా వక్ఫ్ చట్టంలో పేర్కొన్నట్టుగా అందులో అర్హత ఉండి ఇంతకాలం ఎందుకు వెళ్ళలేదో కనుక నిరూపించుకోగలిగినట్లయితే వక్ఫ్ ట్రిబ్యునల్లో వెళ్ళి కేసు వేసుకోవాల్సిందే.
ఏ వ్యక్తి అయినా సరే భూములు కొనుగోలు చేసే ముందు ఆ భూమి మీద హక్కులు, అమ్మేవాడికి హక్కులు ఉన్నాయా, అది ప్రైవేటు భూమా, పట్టా భూమా, వక్ఫ్ భూమా చూసుకొని కొనుక్కోవాల్సిన బాధ్యత కొనుగోలుదారుపైన ఉంటుంది. ఒకవేళ అమ్మే వ్యక్తికి ఉన్న హక్కులు కనుక పోతే ఆ అమ్మే వ్యక్తికి ఆ భూమి ఎవరైతే అమ్మారో ఏ హక్కులైతే అమ్ముతున్న వ్యక్తికి ఉంటాయో అవి మాత్రమే కొనుగోలు చేసిన వ్యక్తికి వస్తాయి. అంటే నాకు హక్కు లేకుండానే వక్ఫ్ భూమిని కనుక వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళకి హక్కులు రావు. కాబట్టి 2 విషయాలు హైకోర్టు చెప్పింది. ఒకటి, వక్ఫ్ భూములకు సంబంధించి ఆ చట్ట ప్రకారం ఎవరికైతే అర్హత ఉందో వారు వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. లేదన్నట్లయితే సివిల్ కోర్టుకు వెళ్ళి టైటిల్ సూట్ వేసుకొని, అంటే ఆ భూమిపై యాజమాన్య హక్కుల నిర్ధారణ కోసం సివిల్ కోర్టుకు వెళ్ళాలి. సివిల్ కోర్టు తీర్పు అనుసరించి జాబితాను మార్చడానికి అవకాశం ఉంటుందని ఈ వక్ఫ్ భూములు నిషేధిత ఆస్తుల జాబితాలో చేరటం గురించి గౌరవ హైకోర్టు ఇటీవల ఇచ్చిన కోర్టు తీర్పు.